హాయ్ అండి. మొన్న మా తమ్ముడికి పెళ్ళి అని చెప్పాను కదా! మస్తుగా షాపింగ్‌లు అన్నీ అయిపోయాక ఈరోజైతే పెళ్లి సందడైతే వచ్చేసింది. ఫస్ట్ రాటేసేశారు తెల్లవారే ముహూర్తం అయితే. దాని తర్వాత హల్దీలో మస్తు డాన్సులేశారు. అది హల్దీ అయిపోయాక పెళ్ళికొడుకుని, పెళ్ళికూతురిని తయారు చేశారు. పెళ్ళికూతురిని ఊరేగించారు. ఊరేగించాక డీజేలు అవి పెట్టారు. మస్తుగా అబ్బబ్బా బాబోయ్! ఒక్కొక్కరు చిన్నపిల్లల్లాగా ఎగిరి గెంతేసారు. చాలా అంటే చాలా బాగా జరిగింది డీజేలు అవి పెట్టించడం. దీన్ని శోభనాలు అంటారు. ధాన్యం రోల్లో వేసి దంచి సీతారాములు పాట పాడి అవి పాలల్లో ముంచి రోకళ్ళు పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి పొడుస్తారు. దాన్నే శోభనాలు అంటారు. ఇది వచ్చి కాలగోళ్ళు అయితే మంచి సందడి చేశారు. ఇక వీడు మా మేనల్లుడు, ఇంకొక ఇతను మా తోటికోళ్ళతో భలే ఆడుకున్నాడు వీడు మాత్రం. చాలా అంటే చాలా బాగా జరిగింది. రిసెప్షన్కి అయితే రెడీ అయిపోయారు. కాలగోళ్ళ తర్వాత వెంటనే రిసెప్షన్లో ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి. చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు. ఖాళీగా ఉన్నప్పుడు మొత్తం వీడియో అంతా తీస్తే ఎంత బాగుందో, పెద్ద హాల్లా కనిపించింది. ఇది ఫంక్షన్ హాల్ అయితే కాదు, మా ఇంటి దగ్గర పెద్ద ప్లేస్ ఉంటే దాంట్లోనే బాగా డెకరేషన్ చేశారు. అబ్బబ్బబ్బబ్బా! పన్నీరు, పానీపూరి, చాట్ చాలా అంటే చాలా ఐటమ్స్ పెట్టారు. చాలా బాగా జరిగింది రిసెప్షన్ మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల వర్షం లేకపోతే చాలా బాగుంటుంది ఓపెన్ ప్లేస్లోనే. అసలు ఆ రోజు కొంచెం వర్షం కూడా మమ్మల్ని భగవంతుడు ఆశీర్వదించి వర్షం రాకుండా కాపాడాడు మమ్మల్ని మాత్రం దేవుడు. చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాం వర్షం వల్ల. నెక్స్ట్ భోజనాలు మాత్రం అద్దిరిపోయాయి. చాలా అంటే చాలా బాగున్నాయి భోజనాలు. ఐస్ క్రీము ప్రతిదీని ఇది పలానా బాగోలేదు అనే పేరు మాత్రం లేదు ఈ భోజనాల విషయంలో. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చేసాయి. చాలా బాగున్నాయి. పిల్లలు ఐస్ క్రీముల దగ్గర అబ్బబ్బా జలుబు వస్తుందన్నా ఆగలేదు. కిల్లీలు ఇచ్చారు. ఫోటోషూట్ అది బాగా అయింది. చాలా అంటే చాలా బాగా జరిగింది. పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని ఇలా తిప్పమంటే ఆ అమ్మాయి చాలా సిగ్గుపడుతుంది. తర్వాత నా జడతో ఆడుకున్నారు చూడండి లాస్ట్లో. చాలా ఘోరంగా ఆడుకున్నారు. ఆ పువ్వులు అవి తెచ్చి నా జడకి ఏవేవో చేశారు. తెల్లవారు అయిపోయింది, పడుకొని లేచాం. పెళ్ళి కూడా అయిపోయింది. పెళ్ళి సందడి అయిపోయింది.